ఫేమస్ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మారుతి సుజుకి తన కొత్తగా ఒక ఆప్షన్ అయితే రిలీజ్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ తర్వాత మారుతి సుజుకిలో ఫేమస్ అయిన పాపులర్ అయిన స్విఫ్ట్ కార్లపై అయితే ₹1,00,000 వరకు అయితే తగ్గించే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 22 తర్వాత జిఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన లాభాలను కస్టమర్లకు ఇవ్వడానికి ఈ మారుతి సుజుకి సంబంధించిన స్విఫ్ట్ కార్లపై అయితే ₹1,00,000 అయితే తగ్గించే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్ వేరియంట్పై 55,000 తగ్గిస్తున్నట్లు తెలపడం జరిగింది. దీంతో కారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,94,000 ధర అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ కార్లపై ఎంతెంత తగ్గిస్తారో ఒకసారి చూస్తే మారుతి సుజుకి ఎక్స్ప్రెస్సోలో 3.90 3,90,000కు రావడం జరుగుతుంది. ఇందులో 53,000 వరకు అయితే జిఎస్టీ రిఫార్మ్స్ తర్వాత తగ్గించే అవకాశం ఉంది. అండ్ ఇంకో మోడల్ చూసుకుంటే వ్యాగనార్ 64,000 వరకు అయితే తగ్గే అవకాశం ఉంది. అండ్ సెలరియోలో 63,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అండ్ డిజైర్ గరిష్టంగా 87,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ మోడల్ ధరలు ప్రజెంట్ 6,24,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఇంచుమించు 1,00,000 వరకు అయితే తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. సుజుకి బెలనో గరిష్టంగా 85,000 వరకు తగ్గే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అని K10 ఆల్టో K10 మోడల్పై చూసుకున్న గరిష్టంగా 53,000 తగ్గించే అవకాశం ఉంది. అండ్ తర్వాత ఎంట్రీ లెవెల్ మోడల్ ధర 28,000 తగ్గింపుతో 3,87,000 వరకు తగ్గే అవకాశం ఉంది. హై ఎండ్ వేరియంట్ చూసుకుంటే 5,36,000 వరకు అయితే కంపెనీ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా జిఎస్టీ రిఫార్మ్స్ తర్వాత కార్లలో అయితే మనం లాస్ట్ 1 వీక్ నుంచి అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. కార్లలో కానీ బైక్లలో కానీ భారీ తగ్గింపులు అయితే జరగడం జరిగింది. సో ఇంచుమించు 1,00,000 వరకు స్విఫ్ట్ కొనాలనుకునేవారు 22 తర్వాత కొంటే మాత్రం ఇంచుమించు 1,00,000 వరకు అయితే తగ్గే అవకాశం ఉందని అయితే కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది.